Manohar Garu, sales officer, Sri G. Hanuman Naik, our college student, ex-student, present sales officer, Harsha Devata Kundekal, and please, and our beloved head of the department, Dr. Ravindra Prasad Garu, and Dr. Maraswamy Garu, Rajshekhar, Altaf, Srinivasulu, Urdu sir, Jahrullah sir, Dr. Jahrullah sir, Basuraj sir, Madam Garu, andariki kuda welcome to this guest lecture on GST. మనందరికీ తెలుసు గత 6వ తేదీ నుండి గత వారం నుండి కూడా ప్లీజ్ సైలెన్స్ మన కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం GST 2.0 గురించి వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్ చేస్తున్నాం. ఎస్ఏ రైటింగ్ అయితేనేమి, ఎలక్యూషన్ అయితేనేమి, పోస్టర్ పెయింటింగ్ అయితేనేమి, రంగోలీ అయితేనేమి, అవేర్నెస్ క్యాంపెయిన్ అయితేనేమి, ర్యాలీస్ అయితేనేమి. సో అందరికీ కూడా కామర్స్ అండ్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ మిగతా అందరి స్టాఫ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నాను. మరి అందులో భాగంగానే మన గుంతకల్లో ఉన్నటువంటి టయోటా వారు మనకి ఈరోజు మన ఆహ్వానానికి మన్నించి ఈరోజు మన వద్దకు రావడం, జిఎస్టీ గురించి కొన్ని విషయాలు మనం షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఈ 4 వీలర్స్ ఏ విధంగా రేట్స్ తగ్గినాయి వీటి గురించి కూడా కొన్ని విషయాలు, అఫ్కోర్స్ ఈ స్టేజ్లో మీకు అవసరం లేకపోయినా కూడా ఫ్యూచర్లో మీరు కూడా పెద్ద ఆఫీసర్స్ కాబోతున్నారు, పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు, బహుశా అందరూ కూడా 4 వీలర్స్లోనే తిరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో మీరు కూడా ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎనీవే మరి ముఖ్యంగా హనుమాన్ నాయక్ గారు మన కాలేజ్ స్టూడెంట్ అని తెలుసు నాకు. బసవరాజ్ గారు స్టూడెంట్ 2017లో ఇక్కడే చదువుతున్నారు. సో సార్ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. సో ఆయన కూడా ఒక రోల్ మోడల్ అని నేను భావిస్తాను మీ అందరికీ. అంటే మీరు కూడా పెద్ద స్థాయికి రావచ్చు అనడానికి మన ఎగ్జాంపుల్ హనుమాన్ నాయక్ గారు ఒక ఎగ్జాంపుల్గా మనం చూస్తున్నాం. సో ఎనీవే ఈ జిఎస్టీ పైన కొంత అవగాహన కల్పించి మనందరికీ కూడా కొన్ని కొత్త విషయాలు తెలియజేస్తామనే ఉద్దేశంతో మరొకసారి ఇన్వైట్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కామర్స్ అండ్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. Sir, please, చేస్తాను. To present myself, my wings, my Harsha Toyota. I'm representing Harsha Toyota. Harsha, maybe being a నేను కూడా మీలాగా I will speak in maximum in Telugu, sir. Okay. To understand everyone. నేను కూడా మీలాగే ఈవెన్ అప్ టు డిగ్రీ తెలుగు మీడియంలో నార్మల్గా చదువుకున్న కామన్ అబ్బాయినే. నాది కూడా పులివెందుల, వెరీ క్లియర్ పులివెందుల. నేను కూడా లైవ్లా డిగ్రీ కాలేజ్ సేమ్ మీ మాదిరిగానే ఒక తెలుగు మీడియంలో చదువుకున్న అబ్బాయినే. వెరీ క్లియర్ చెప్తున్నాను, దయచేసి డోంట్ డిస్క్రెడిట్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు ఎవరిని వీ డోంట్ నో నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, మీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మనం ఎప్పుడు ఎవరిని గెస్ చేయలేము. నేను కూడా తెలుగు మీడియంలో ఈవెన్ నాకు కూడా ఈవెన్ అంటే ఒక లెక్చర్ ఎదురుగా నిల్చోవాలంటే కూడా నేను కూడా 100 సార్లు ఆలోచించేవాడిని. ఈవెన్ ఐ నెవర్ ట్రై టు ఫేస్ హిమ్. అవకాశం ఉంటే పక్కకు తిరిగి వెళ్ళిపోదామని ఆలోచించాను. నేను కూడా బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ డెఫినెట్లీ. నేను కూడా అగ్రిగేట్ మార్క్స్ తోటి 40-50% తోటి పాస్ అయి బయటకు వచ్చాను. వెరీ క్లియర్ చెప్తున్నాను. నేను ఏమంటున్నాను అంటే ఒకటి, డోంట్ డిస్క్రెడిట్ యువర్ సెల్ఫ్. ఈ జిఎస్టీలు ఇవన్నీ తర్వాత ఆలోచిద్దాము. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దయచేసి ప్రతి ఒక్కళ్ళు యూ డోంట్ నో అబౌట్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ ఏంటంటే మార్కెట్ అనలైజ్ చేయండి. బీయింగ్ ఏ కామర్స్ స్టూడెంట్ జిఎస్టీ అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కరికి, కార్ సెకండరీ, వస్తువులు సెకండరీ, గూడ్స్ ఏంటి, సర్వీసెస్ ఏంటి, ట్యాక్సేషన్ ఏంటంటే సెకండరీ. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే గవర్నమెంట్ మనకు ఒక ప్రొవిజన్ ఇస్తుంది అంటే వాట్ ఈస్ దట్, ఎవ్రీ వన్ ఈజ్ డిస్కసింగ్ అబౌట్ ఇట్. ఒక్కసారిగా లాస్ట్ మంత్ 21st వరకు వీ డోంట్ నో హౌ టు సస్టైన్, ఎలా బతకాలి, ఎలా ఏంటి. ఈవెన్ 1వ తారీఖు నుంచి నా మంత్ టార్గెట్ యావరేజ్ నేను 60-50 కార్లు అమ్మాల్సి వస్తే 21వ తారీఖు మార్నింగ్ వరకు
I am struggle to sell 1-2 cars, sir. 1-2 cars also. At least you cannot, even I cannot define that to you directly. ఎంత ఇబ్బంది పడ్డారంటే హౌ ఐ కెన్ సస్టైన్ అంటే సాలరీస్ మెయింటెనెన్స్ హౌ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు ద మేనేజ్మెంట్ అండ్ హౌ ఐ కెన్ డీల్ విత్ టికెట్ టొయోటా తోటి ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి ఎలా ప్రజెంట్ చేయాలి అనేది చాలా ఆలోచించాం. వన్స్ ఆఫ్టర్ ఆ జిఎస్టీ ప్రైజెస్ వచ్చిన తర్వాత కస్టమర్స్ ఆర్ రష్ ఇన్ టు ద షోరూమ్స్ లైక్ ఎనీథింగ్. మీ దగ్గర ఎలాంటి కార్ అని చెప్పండి సార్, విల్ టేక్ ఇట్ లైక్. నాకు తెలిసి మెజారిటీ ఆఫ్ 21st తర్వాత ఐ సోల్డ్ 49 కార్స్ లిటరల్లీ. 49 cars, Guntakal itself we sold 12 cars in last market. Sir, proudly I can say I am having a 50% market share in Guntakal. అంటే గుంటకల్ మార్కెట్లో 40 కార్లు సేల్ అవుతే 18 to 20 కార్స్ మా టొయోటా సేల్ చేస్తున్నాం. బికాస్ ఆఫ్ వీఆర్ హ్యావింగ్ ఏ ఫెసిలిటీ హియర్. Really, I am inviting everyone here on this, from this podium. I am inviting everyone. ఎవరికైనా సరే అవకాశం ఉన్నట్లయితే ప్లీజ్ ఇంక్లూడింగ్ యువర్ లెక్చరర్స్ ఆర్ ఇంక్లూడింగ్ యువర్ స్టాఫ్ ఆర్ ఇంక్లూడింగ్ యువర్ పేరెంట్స్ ప్లీజ్ జాయిన్ us and please